నమస్కారం. యూట్యూబ్ వేదికగా అందిస్తున్న ఈ సోర్స్ ఆధారిత విశ్లేషణకు స్వాగతం. 2027 జనాభా గణన అనగానే మనకు గుర్తొచ్చేది ఇళ్లను, అందులోని మనుషులను లెక్కించడం కదా. కాని ఇది కేవలం ఇటుకలను, గోడలను లెక్కించడం కాదు సుమా. మనం ఎలా జీవిస్తున్నామనే అందమైన, సంక్లిష్టమైన మానవ సంబంధాల చిట్టా ఇది. ఈరోజు మనం ఈ సెన్సస్ హౌస్ లిస్టింగ్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, కాస్త కన్ఫ్యూజింగ్ అనిపించే ప్రశ్నల వెనుకున్న అసలు నియమాలను డీకోడ్ చేద్దాం. ముందుగా ఒకసారి ఈ అధికారిక ముద్రను గమనించండి. ఇది కేవలం ఒక లోగో మాత్రమే కాదు. సుమారు 100 కోట్ల మందికి పైగా ఉన్న దేశంలో ప్రతి ఇంటినీ ఖచ్చితంగా లెక్కించేందుకు ఎన్యూమరేటర్లకు మార్గనిర్దేశం చేసే అధికారిక నిబంధనలకు ఇది ప్రతీక. క్షేత్రస్థాయిలో ఊహించని వింతైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్లకు ఈ నిబంధనలే అసలైన దిక్సూచి. అవేంటో ఈ డాక్యుమెంట్ ఆధారంగా మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం చర్చించబోయే అంశాలు ఇవే. ముందుగా కుటుంబమంటే ఏమిటి, ఆ తర్వాత సరైన జనాభా లెక్కింపు, భవన నిర్మాణాల అంచనా, రోజువారీ సదుపాయాలు, ఫైనల్గా ఆధునిక ఆస్తుల నమోదు. ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రాబోతున్నాయి. సరే, మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే కుటుంబం అనే పజిల్. అసలొక ఇల్లు ఎక్కడ మొదలవుతుంది? మన దేశంలో ఉండే విభిన్నమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థల నేపథ్యంలో ఇది నిజంగా ఒక పజిలే అనాలి. మీకో ఆసక్తికరమైన ప్రశ్న. ఒకే బిల్డింగ్లో 4 అన్నదమ్ములు 4 వేర్వేరు ఫ్లాట్లలో ఉంటున్నారనుకుందాం. వాళ్ల కరెంట్ బిల్లులు వేరు, రేషన్ కార్డులు వేరు. కాని మధ్యలో ఉన్న గోడలు పడగొట్టి ఒకే వంటగదిలో అందరూ కలిపి వంట చేసుకుని తింటున్నారు. మరిప్పుడు వాళ్లను 4 వేర్వేరు కుటుంబాలుగా లెక్కించాలా, లేక ఒకే కుటుంబంగానా? కాస్త బుర్ర గొక్కోవాల్సిన ప్రశ్నే కదా. ఇక్కడే ఈ అద్భుతమైన వంటగది నియమము లేదా కిచెన్ రూల్ అనేది గేమ్ చేంజర్లా మారుతుంది. జనాభా గణన నియమాల ప్రకారం కరెంటు బిల్లులతో ఇక్కడ సంబంధమే లేదు. ఒకే వంటగది నుండి వండుకుని తినే వ్యక్తుల సమూహాన్నే అధికారికంగా ఒక కుటుంబమని అంటారు. కాబట్టి ఆ 4 అన్నదమ్ముల ఫ్లాట్లను కలిపి ఒకే కుటుంబంగా, ఒకే భవనంగా పరిగణిస్తారు. ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్ రూల్ కదా. ఇక పేయింగ్ గెస్ట్, అదేనండి మన పీజీ హాస్టళ్ల విషయానికొస్తే ఇది మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఒక పీజీలో 60 మంది ఉన్నారనుకోండి. అందులో ఒక 30 మంది ఉమ్మడిగా ఒకే వంటగదిలో భోజనం చేస్తుంటే ఆ 30 మందిని కలిపి ఒకే సంస్థాగత కుటుంబం లేదా ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అంటారు. మిగిలిన 30 మంది ఎవరికి వారు విడిగా తమ గదుల్లో వంట చేసుకుంటుంటే వారిని ఏకంగా 30 ప్రత్యేక మామూలు కుటుంబాలుగా లెక్కిస్తారు. చూశారా ఒక వంటగది సెన్సస్ డేటాను ఎలా మార్చేస్తుందో. ఇక రెండవ విభాగం, సరైన జనాభా లెక్కింపు. ఎవరు ఎక్కడికి చెందుతారు? ముఖ్యంగా అద్దెకు ఉండేవారు, చదువుకోటానికి వేరే ఊరు వెళ్లిన విద్యార్థుల విషయంలో క్షేత్రస్థాయిలో చాలా గందరగోళమొస్తుంటుంది. ఇక్కడ మనందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడుకుందాం. అద్దెకుండేవారు ఇంటి యజమానితో కలిసి ఒకే పైకప్పు కింద ఉంటున్నారనుకోండి. అప్పుడు ఆ అద్దెదారుణ్ణి ఓనర్ ఫ్యామిలీలో కలిపి లెక్కించేస్తారా? సహజంగా అవునేమో అనిపిస్తుంది, కానీ నిబంధనలు అలా చెప్పడం లేదు. రూల్స్ ప్రకారం అద్దెకు ఉండేవారు యజమాని వంటగదిలో ఉమ్మడిగా భోజనం చేస్తే తప్ప వారిని ఓనర్ కుటుంబంలో లెక్కించకూడదు. ఎవరి వంట వాళ్లదే అయితే వాళ్లు ప్రత్యేక కుటుంబం కిందే లెక్క. అదేవిధంగా పిల్లలు చదువు కోసం ఎక్కువ కాలం వేరే నగరంలో లేదా హాస్టల్లో ఉంటుంటే వాళ్లను ఆ హాస్టల్ సభ్యులుగానే లెక్కేస్తారు, కానీ వాళ్ల సొంత ఇంట్లో కాదు. సరే, ఎన్యూమరేటర్ వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసుంటే పరిస్థితేంటి? అక్కడో పక్కా ప్రొసీజరుంది. ముందుగా ఆ భవనం మరియు ఇంటి నంబర్ జనరేట్ చెయ్యాలి. ఆ తర్వాత ఖచ్చితంగా తాళం వేయబడింది అని టిక్ చెయ్యాలి. ఊరికే వచ్చేయకుండా చుట్టుపక్కల వాళ్ళనడిగి ఆ ఇంటివాళ్లు ఎప్పుడొస్తారో ఆరా తీయాలి. దాని ప్రకారం మళ్లీ రిటర్న్ విజిట్ ప్లాన్ చేసుకోవాలి. ఏ ఒక్కరి డేటా మిస్ కాకూడదనే ఉద్దేశంతో పెట్టిన పక్కడ్బందీ విధానమిది. ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగు పెడదాం. మనుషుల లెక్కింపు నుండి నిర్మాణాల అంచనాకు మారుదాం. అంటే భవనం భౌతిక విశ్లేషణ అన్నమాట. ఒక బిల్డింగ్ వాల్స్, రూఫ్ని ఎలా అంచనా వెయ్యాలో ఇందులో చూద్దాం. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక బహుళ అంతస్తుల భవనముంది. అందులో 5వ అంతస్తుకు కాంక్రీట్ సీలింగ్ ఉంది, కాని 10వ అంతస్తుకు అంటే ఆఖరి అంతస్తుకు ఆస్బెస్టాస్ రేకుల పైకప్పు ఉంది. ఇప్పుడు మొత్తం భవనానికి రూఫ్ మెటీరియల్గా ఏది రికార్డ్ చేయాలి? ఇక్కడే అసలు కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే దానికి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ ఫ్లోర్లోని ఇంటిని లెక్కిస్తున్నామో దానికి నేరుగా పైన ఉన్న పైకప్పునే పరిగణించాలి. అంటే 5వ అంతస్తు వాళ్లకి కాంక్రీట్, 10వ అంతస్తు వాళ్లకి ఆస్బెస్టాస్ అన్నమాట.
ఒకవేళ 2 రకాల మెటీరియల్స్ ఉంటే ఏది ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే దానికే ఓటు వెయ్యాలి. దీన్నే మెజారిటీ రూల్ అంటారు. ఇక ఇళ్లల్లో అందం కోసం వేసే ఫాల్స్ సీలింగ్స్ని అస్సలు పట్టించుకోకూడదు. పల్లెటూళ్లల్లో కనిపించే కఫ్రైల్ పైకప్పులను చేతి తయారీ పెంకులుగా కోట్ చేయాలి. క్లియర్ కదా? ఇక 4వ విభాగం నీరు, వెలుతురు, పారిశుధ్యం. ఇంట్లో మనం రోజూ వాడే ఆధునిక సదుపాయాలను ఎలా వర్గీకరిస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ ప్రధాన వినియోగం లేదా ప్రైమరీ యూసేజ్ అనేదే కీలక సూత్రం. ఉదాహరణకు ఇంట్లో కుళాయి కనెక్షన్ ఉన్నా సరే తాగడానికి ఎక్కువగా క్యాన్ వాటర్ లేదా ప్యాకేజ్డ్ వాటర్ వాడుతుంటే ఆ ప్యాకేజ్డ్ వాటరే ప్రధాన నీటి వనరుగా అవుతుంది. అలాగే ఇంటిపై ఆన్గ్రిడ్ సోలార్ ప్యానెల్స్ ఉంటే వాళ్లు వాడే కరెంటును సౌరశక్తి అని రికార్డ్ చేయాలి, మామూలు ఎలక్ట్రిసిటీ అని కాదు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే మురుగునీరు బయట ఉన్న ఇంకుడు గుంతలోకి పైపు ద్వారా వెళుతుంటే దాన్ని క్లోజ్డ్ డ్రైనేజీ లేదా మూసివేసి ఉన్న మురుగుపారుదల కింద లెక్కించాలి. మనం ఆఖరి విభాగానికి వచ్చేశాం. 5వ విభాగం ఆధునిక ఆస్తుల నమోదు. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తున్న కొత్త గ్యాడ్జెట్స్, వాహనాలను డేటాలో ఎలా ఇముడుస్తారో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లున్నాయి. టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలన్నీ అందులోనే చూసేస్తున్నాం గదా. మరి ఆ స్మార్ట్ఫోన్ను టీవీగా లెక్కించవచ్చా? ఇంకో డౌట్, ఆటో రిక్షాలను 2 వీలర్గా లెక్కేయాలా లేక 4 వీలర్గానా? అసలు ఎలా రికార్డ్ చేయాలి? భలే కన్ఫ్యూజింగ్గా ఉంది గదూ. కానీ దీనికి సంబంధించి నిబంధనలు ఎంతో ఖచ్చితంగా ఉన్నాయి. స్మార్ట్ఫోన్ ఎంత స్మార్ట్ అయినా సరే సెన్సస్ డేటాలో అది టీవీ లేదా ల్యాప్టాప్గా పరిగణించబడదు. అలాగే మామూలు టీవీ ఉండి దానికి ఫైర్ స్టిక్ లాంటి స్ట్రీమింగ్ డివైస్ వాడితే దాన్ని ఇతరములో 4 అంటే ఎనీ అదర్ 4 కేటగిరీలా నమోదు చేయాలి. ఇక ఆటోరిక్షాలు, ఈ-రిక్షాలు, ట్రాక్టర్ల లాంటి వాణిజ్య వాహనాలను ఈ కారు లేదా 2 వీలర్ జాబితా నుంచి పూర్తిగా మినహాయించారు. ఉమ్మడిగా వాడే కారు విషయానికొస్తే ఆ టైంలో అది ఎవరి ఆధీనంలో ఉంటే వాళ్ల ఆస్తిగానే రికార్డ్ చేస్తారు. ఇలాంటి ఖచ్చితమైన వర్గీకరణ డేటాలో తప్పులు జరగకుండా ఎంతగానో ఆపుతుంది. మనం ఈ యూట్యూబ్ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలోని సంక్లిష్ట వాస్తవాలను స్పష్టమైన డేటాగా మార్చడమే భవిష్యత్ జనాభా లెక్కల ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. అవును, ఈ చిన్న చిన్న నియమాలు, పీజీల్లో వంటగదుల లెక్కలు, సోలార్ ప్యానెల్స్, స్మార్ట్ఫోన్ల వర్గీకరణలు ఇవన్నీ కేవలం కాగితం మీద వివరాలు మాత్రమే కావు. రాబోయే దశాబ్దకాలం పాటు మన దేశ భవిష్యత్ విధానాల రూపకల్పనకు ఇవే అసలైన పునాదిరాళ్లు. అందుకే ఈ డేటా సేకరణ ఇంత పకడ్బందీగా జరుగుతోంది. ఈ నిబంధనల వెనుకున్న అసలు లాజిక్ను మనం ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఒక ఎన్యూమరేటర్ క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ఏ పుస్తకంలోనూ లేని, ఏ అంచనాలకు అందని మరెంత ఆసక్తికరమైన జీవన పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతాయో కదా. మన సమాజం చాలా వైవిధ్యమైనది. అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ విశ్లేషణ ఒక పవర్ఫుల్ టూల్లా పనిచేస్తుందని ఆశిద్దాం. ఈ సెషన్ మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. నమస్కారం.